అబ్బాయి సామాన్ అందుకో. చేపల పులుసు ఉంటున్నావా? టమాటాతో. టమాటా చేపల పులుసు. ఇదిగో చేపల దాటి ఇదా పులుసు దాకా. ఎస్. పొయ్యి వెలిగించు. 10 గరిటెలు నూనె. చేప ముక్కలు ఇగో. ఏం చేప ఇది? కొర్రమీను. పొర్రమేన చూడు. ఇందులో కారం వేస్తాను, పసుపు, మెంతులు వేస్తాను, ఆవాలు వేస్తాను, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొంచెం ఉప్పు. ఇగో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాను, కరివేపాకు, బాబాయ్ అసలు ఎందుకు గొడవలు ఎందుకు వస్తాయి? పుష్పవరం బాగానే ఉన్నారు కదా ఇల్లు. 2 చేతులు కలిపితేనే చప్పట్లు. అంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు సైలెంట్గా ఉన్నారనుకో గొడవే ఉండదు అసలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, తొక్క తీసిన టమాటా గుజ్జు. టమాటా చేపల పులుసు గుజ్జు, పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మూత పెట్టేసి 10-15 నిమిషాలు ఉడకనిచ్చి మరి ఆ తర్వాత వేద్దాం. లోపల క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేశాను. వెరీ గుడ్. కానీ మూతి సూపర్ అయిపోయింది. పులుసు అన్నావు, మరి ఇదేంటి డిగ్రీ అయిపోయింది? ఇంకో ఇప్పుడు చింతపండు పులుసు వేస్తాం కదా, ఎందులో చింతపండు పులుసు వేస్తున్నాం. తొక్క తీసి టమాటా గుజ్జు చేసాం. అది పులపే, ఇది పులపే. టమాటా
చేపల పులుసు అన్నాం కదా, అయినా సరే చింతపండు పులుసు వేస్తే దానికి ఒక రుచి వస్తుంది, పులుసుకే రుచి వస్తుంది. కానీ నీళ్ళు కూడా అదే ఇంకా పడతాయి నాకు తెలుసు. మొక్కలు వేద్దాం చూడు. చాలా బాగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచామనుకో టమాటా చేపల పులుసు రెడీ అయిపోద్ది. మూత పెట్టు చూడు, మూత జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు అబ్బాయి ముందుగా చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించి అందులోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులోనే టమాటా గుజ్జు, కొన్ని నీళ్లు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని అందులో చింతపండు పులుసు, కొన్ని నీళ్లు పోసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకొని ఒక మట్టి పాత్రలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే టమాటా చేపల పులుసు రెడీ.